అందరికీ నమస్తే. మాన్యశ్రీ మందకృష్ణ అన్న గారి తరపున మీ అందరికీ కూడా ఉద్యమ నమస్కారాలతో పాటు KS7 ఛానల్ని ఎప్పటికప్పుడు మనము సబ్స్క్రైబ్ చేసుకుంటూ, లైక్ చేసుకుంటూ, షేర్ చేసుకుందాం. ఎందుకంటే మాన్యశ్రీ మందకృష్ణ అన్న గారి యొక్క ప్రతి ఒక్క మీటింగ్ కానీ మరియు ప్రతి ఒక్క కార్యక్రమాలు ఈ యొక్క మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మనకి అప్డేట్స్ వస్తూ ఉంటాయి. కనుక మనం దీన్ని లైక్ చేసుకుందాం, షేర్ చేసుకుందాం, కామెంట్ చేద్దాం. ఇవన్నీ కూడా మన MRPS, MSP మరి MEF అన్ని విభాగాలు ఓకే రైట్ మాట్లాడు. నా పేరు ఉమ్మడి బాబు చంద్రబాబు MRPS మహాజన సోషలిస్ట్ పార్టీ జాతీయ పొలిట్ బ్యూరో సభ్యుడు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల MRPS MS ఇన్ఛార్జ్. ఈరోజు అత్యవసరంగా ఈ సమావేశాన్ని మాదిగ జేఏసీ, MRPS అండ్ MSP సంయుక్తంగా ఇంత అర్జెంటుగా నిర్వర్తించడానికి గల కారణం, మరి నెల 25వ తారీఖున జరగాల్సిన సభ వాయిదా వేయడానికి కారణం నిన్న వివరించాం. 25వ తారీఖు కడప జిల్లాలో బ్రహ్మంగారి మఠంలో జరిగిన మాదిగ పిల్లల మరణాలు ప్రభుత్వాన్ని నిలదీయడానికి ఆ కార్యాచరణ చలో కడప కృష్ణమాది గారు వెళ్ళడం వల్ల వాయిదేశాం. కానీ అంబేద్కర్, జగజ్జనరావు రెండు కళ్ళుగా మాదిగ కుప్పగోళాలు ఎస్సీలు అన్న వాళ్ళందరూ భావిస్తాం. మరి ఈరోజు మాల మహానాడు పేరుతో కొద్దిమంది మరి అంబేద్కర్ వాదులను అనుకోని వీళ్ళని కృష్ణమాది గారి యొక్క దిష్టిబొమ్మ దగ్ధం, కృష్ణమాది గారు డౌన్ అనుకుంటూ మరి మీ ఆలోచన విధానం మరి అంబేద్కర్ని గౌరవిస్తున్నట్టే నటిస్తున్నారా, లేదా అంబేద్కర్ గారి ఆశయాల్ని గౌరవిస్తున్నారో మరి మీరు బతకడానికి అంబేద్కర్ జై భీమ్ సిద్ధాంతాన్ని వాడుకుని బతుకుతున్నారో అర్థం కాదు. కానీ అంబేద్కర్ అనే మహానుభావుడు 59 కులాలకి దేవుడు. ఈ 59 కులాలు దళితులు అనే వాళ్ళకి బాబు జగజ్జనరావు రెండవ దేవుడు. కానీ మాదిగలుగా కుప్పగోళాలుగా అంబేద్కర్ దేవుడైతే జగజ్జనరావు గారు మరో దేవుడిగా రెండు కళ్ళుగా భావించి ఈ సమాజంలో మాదిగల ఐక్యతను కోరుకుంటూ గత 30 సంవత్సరాల నుంచి చిన్న సమస్య లేకుండా ఈ దేశంలోనే గొప్పగా ఉద్యమం నడిపించిన మందకృష్ణ మాదిగా మరి ఆయన్ని వేళ మీరు దిష్టిబొమ్మ కాల్చి దగ్ధం చేసి మాట్లాడుతున్నారంటే మరి మీ అవివేకానికి ఏమని ఆలోచించాలో మాల మేధావులారా మీరు గమనించండి. కృష్ణమాది గారు దిష్టిబొమ్మ దగ్ధం చేసిన మాత్రాన ఆత్మగౌరవం ఏం పోదు. కృష్ణమాది గారు ఏంటో ఈ సమాజానికి తెలుసు. కృష్ణమాది గారు ఏం మాట్లాడతారో ఇంటెలిజెన్స్ తెలుసు. కృష్ణమాది గారు ఏం మాట్లాడుతున్నారో మాల మేధావులకు తెలుసు. కృష్ణమాది గారి సమాజానికి ఏం మళ్ళీ జరిగిందో అంబేద్కర్ని దేవుడిగా కొలిసే మందకృష్ణమాదిగే అంబేద్కర్ ద్రోహిగా మాట్లాడుతున్న మీరు దళిత జాతి ద్రోహులు. మీరు కృష్ణమాది గారి దిష్టిబొమ్మ దగ్ధం చేస్తే మాదిగలు రోడ్డు ఎక్కి అల్లర్లు చేస్తారని అవేం అనుకుంటున్నారేమో. మా దేవుడు మాకు నేర్పింది ఒకటే, అంబేద్కర్, జగజ్జనరావు మనకు రెండు కళ్ళు. ప్రతి గ్రామంలో అంబేద్కర్, జగజ్జనరావు విగ్రహాలు ప్రతిష్ఠించండి. అంబేద్కర్ రాజ్యాంగం రాసి వేళ మనకి అప్పుగా చెప్పాడంటే ఆ రాజ్యాంగాన్ని కాపాడడానికి ఆయన రాజకీయ పదవులు ఉన్నంతకాలం ఈ రాజ్యాంగాన్ని కాపాడుకుంటూ వచ్చిన గొప్ప నాయకుడు దళిత నాయకుడు బాబు జగజ్జనరావు. కాబట్టి వాళ్ళిద్దరూ రెండు కళ్ళు మనకి. మన ప్రపంచానికి తండ్రి, మన దళిత జాతులకి తండ్రి అంబేద్కర్కి ఎన్నో అవమానాలు జరిగితే, ఎన్నో విగ్రహాలు కూల్చేస్తే ఏమైపోయి మీ మాల మహానాడు నాయకులు, ఏమైపోయి మీరందరూ. మరి గత 2 నెలల కిందట మరి జూపూర్ గారు మాట అన్నారు, అంబేద్కర్ కంటే మాకు డబ్బే ముఖ్యమని. ఏమయ్యారు మీరు? ఏం పెట్టుకున్నారు రోడ్లో మీరు? అంటే మాలోడనా? మేము అలాగనుకోం. మాదిగా మా అన్నదమ్ములుగా 30 సంవత్సరాలు అలాగే భావిస్తాం, ఇప్పుడు భావిస్తాం. కానీ ప్రభుత్వం, పోలీస్ యంత్రాంగం కూడా గమనించండి. మేము చట్టాన్ని గౌరవించాం. నిన్న చట్టపరంగా నిర్ణయం తీసుకున్నాం. మరి సెక్షన్ 30 అమల్లో ఉందని అమలాపురం DSP, ఇలా కొత్తపేట DSP మీరు ఒక పేపర్ ప్రకటన ఇచ్చారు. దాన్ని చట్టపరంగా ఈ మధ్యన ఏమన్నారు, కులాలను రెచ్చగొట్టొద్దు, వాట్సాప్ గ్రూపుల్లో ఎవరు ఏం చేసినా అరెస్ట్ చేస్తూ ఉన్నారు. మరి ఈరోజు చట్టాన్ని సెక్షన్ 30ని వాళ్ళు విఘాతం కలిపి కృష్ణమాది గారు దిష్టిబొమ్మలు దగ్ధం చేశారంటే మరి మేము చేతులు గాజులు తోడికి కూర్చోలేదు.
మాల మాదిగల ఐక్యతతో మేము కలిసి బతకాలని, అంబేద్కర్ జగజ్జనరావు మాకు 2 కళ్ళని, అంబేద్కర్ మా దేవుడని ఎన్నో ప్రసంగాలలో 30 ఏళ్ల నుంచి కృష్ణమాది గారు కొనయాడుతూ అవమానం జరిగిన ప్రతి చోట, అంబేద్కర్ విగ్రహాలు కూల్చిన ప్రతి చోట మందకృష్ణమాదిగా ఎంఆర్పీసీ ఉంది. ఎక్కడుంది మాల మహానాడు? మాల మేధావులారా, అంబేద్కర్ వాదులారా, మీ మౌనం ప్రమాదం. కోనసీమ జిల్లాలో మాదిగలేమి సన్నాసులు కాదు. అంబేద్కర్ మందకృష్ణమాదిగా ఏం చెప్పాడు, అంబేద్కర్ గారు చెప్పిన రాజ్యాంగ ఫలాలనే గ్రామ గ్రామాన ప్రతి దళితుడికి నరాలను మాకు జీర్ణించి మాల మాదిగల అన్నదమ్ములు అంబేద్కర్ జగజ్జనరావు మనకు 2 కళ్ళు ప్రతి గ్రామంలో విగ్రహ ప్రతిష్ఠించుకొని ఒక నాయకుడు చెప్తుంటే ఆ నాయకుడిని వేళ ఎవరు మాట్లాడుతున్నారంటే చదువుకొని మీరు పార్టీలో పనిచేస్తూ మాల మహానాడిని బ్యానర్లు పెట్టుకుని మీరు ఈ మాల మహానాడు పెడితే ఏ మాలలకు మేలు చేస్తారు? ఎంఆర్పీసీ బ్యానర్ పెట్టుకుని మాదిగ ఉపకులాలకు మేలు చేస్తూ సమాజం మొత్తానికి అంబేద్కర్ గొప్పతనాన్ని, రాజ్యాంగ ఫలాన్ని, ఎన్నో పథకాలు రాజ్యాంగపరంగా ప్రభుత్వానికి ప్రజలకు మేలు చేసిన మందకృష్ణమాదిగని మీరు ఇష్టం మాట్లాడితే మేమేం చూస్తూ కూర్చోం. అయ్యా డిపార్ట్మెంట్ వారు, హోమ్ మినిస్టర్ గారు, ఈ జిల్లా ఎస్పీ గారు ఇది ఎక్కడితో ఆగకపోతే రేపటి నుంచే ప్రతి మండల ఆఫీస్ దగ్గర మేము అంబేద్కర్ కంటే డబ్బులు ఎక్కువన్నా జూపూడి ప్రభాకర్ ఇవాళ క్షమాపణ చెప్పాలి. మరి దాన్ని మేము ఈరోజు ఎవరు మాట్లాడలేదు, ఇప్పుడు చెప్తున్నాం. ఇవాళ ప్రతి మండలంలో నిరసన వ్యక్తం చేస్తాం. అంబేద్కర్ వాది మందకృష్ణమాదిగా, జగజ్జనరావు వాది మందకృష్ణమాదిగా, పూలే అంబేద్కర్ జగజ్జనరావు కాంచీరాముల వారసత్వాన్ని భుజాన్ని వేసుకుని నడుతున్న మందకృష్ణమాదిగని అంటే మీరు చేసే తాగడాలకి మేము చట్టపరంగా నిర్ణయం తీసుకుంటాం. ప్రతి మాదిగా సమన్వయం పాటించండి. మనం చేయాల్సింది ఒకటి, అంబేద్కర్ జగజ్జనరావు 2 కళ్ళు, మందకృష్ణమాదిగ నినాదం. మనకు దేవుడు మందకృష్ణమాదిగ అనుకుంటున్నాం. మందకృష్ణమాదిగ దేవుడు ఎవరంటే అంబేద్కర్, జగజ్జనరావు, పూలే. ఇంతమంది ఆశయాలతో కొనసాగుతున్న వ్యక్తి వీళ్ళు 4 రోడ్డు మీద కూర్చుని కొంతమందిని రెచ్చగొట్టి ఇవాళ ఎక్కడో పార్టీలో ఉన్న కొంతమంది మాలో యాక్ట్ చేస్తూ మీరు ఈ కార్యక్రమాలు చేస్తే మేమేమి ఊరుకోం. మాదిగలు రెచ్చిపోయి రోడ్లు ఎక్కుతారనుకుంటున్నామో 30 సంవత్సరాల నుంచి మందకృష్ణమాది నాయకత్వంలో సమన్వయం నేర్చుకుని, సామాజిక స్పృహ నేర్చుకుని 10 మందిని గౌరవించే విధంగా, 10 మందికి ఉపయోగపడే విధంగా, అసలు మాదిగంటేనే సమాజానికి అందరికి ఉపయోగపడే కులాన్ని ఇవాళ నిరూపించిన మందకృష్ణమాది శ్రీశైలంలో పనిచేస్తున్న మేము మీరు దిష్టి పంపితే దగ్ధం చేస్తారు. మా నాయకుడి యొక్క వాల్యూ ఈ సమాజం తెలుసు. అన్ని పార్టీల్లో ఉన్న మాదిగ బిడ్డలు ఇవాళ రాజ్యాధికారి కోసం ప్రయాణం చేస్తున్నాం. ఈ మాదిగల రాజ్యాధికారి ప్రయాణానికి కుట్రబన్ని ఇవాళ అమలాపురం ఎమ్మెల్యే ఇవాళ కుట్రబన్ని ముందు రోజే మాలమాన నాయకుల్ని రూరల్ సీఎని కూడా ఇంటికి రప్పించుకొని సభనాప చేద్దాం అనుకున్నారు. మీ తరం కాదు. మందకృష్ణమాదిగ ఎక్కడైనా అంబేద్కర్ అవమానిస్తున్నట్టు మీకు కనిపిస్తే మీరు నిరూపించుకోండి. ఆయన ఎక్కడ ఏ రోజు అనలేదు. కానీ జూపూడి ఏమన్నాడు? అంబేద్కర్ కంటే మాకు డబ్బే ముఖ్యం అన్నాడు. ఇది అబద్ధమా? ఇది గమనించండి మీరు. మేము ఇటువంటి పెట్ట రేపటి నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ నేను ఇవాళ దిష్టి బొమ్మ దగ్ధం చేసిన ఉత్తర కొత్త మండలం కానీ, కొత్తపేట కానీ, మామిడి కుదురు కానీ మీరు ఎక్కడ అల్లర్లు చేసినా మేము సమన్వయంతో ఉన్నాం. ప్రతి మాదిగ బిడ్డగా కృష్ణమాది గారు ఈరోజు ఇప్పుడే చెప్పారు, మీరు సమన్వయం పాటించండి. జూపూడి అంబేద్కర్కి డబ్బే గొప్ప అన్నాడు కాబట్టి ఆయన క్షమాపణ చెప్తే ఇవాళ జాతికి ఉపయోగపడుతుంది. కాబట్టి మీరందరూ అంబేద్కర్ జగజ్జనరావుని 2 కళ్ళుగా పూజించండి. మన బాధ్యత. ఎంతోమంది అవివేకులు మాట్లాడినా పట్టించుకోవద్దు అని మన సమాజం శ్రేయస్కోరమని ఆయన మాకు చెప్పారు. కాబట్టి ఇవాళ సమాజంలో అంబేద్కర్ వాదాన్ని గౌరవిస్తున్నాం. కాబట్టి మా మౌనం, మమ్మల్ని రెచ్చగొట్టే పని చేయొద్దు. మాల మేధావులారా మీరు గమనించండి. మీరు మౌనంగా ఉంటే వీళ్ళందరినీ రెచ్చగొట్టే బాగా దారుణి కనపడుతుంది. మాదిగలు ఎవరు రోడ్డు ఎక్కరు. సమన్వయంగా, సామాజికంగా, సామరస్యంగా మా నిరసన తెలియజేస్తాం. జై మాదిగా, జై మందకృష్ణమాదిగా, జై మహాజన్. రేపు ప్రతి మండలంలో నిరసన వ్యక్తం చేద్దాం. ప్లే కార్డులు పట్టుకుని అంబేద్కర్ కంటే డబ్బు ఎక్కువ జూపూడి అన్న మాటలు వెనక తీసుకోవాలని తెలియజేస్తున్నాం. జై మాదిగా.